నమస్తే అందరికీ శనార్థులు. నేను మీ గౌరిని. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ ఏందో చూద్దాం పారి. దీవుల పండుగ జరుపుకుంటున్న కుక్క పిల్ల ఇల్లు మొత్తం చేసింది పొట్టు పొట్టు లొల్లి. మునుగోడులో ప్రచారం జోరు, పొట్టు పొట్టు తిట్టుకుంటున్నారు పార్టీ లీడర్లు. దీవుల పండుగ మురిపం తీరినాక చల్లబడ్డాడు సూరిగాడు. శిశువుడు మెరుపులన్నీ చక్కనే కళ్ళనే పడ్డాయి. పొరుగుగడ్డ మీద భారతీయుడి బేష్, దేశ ప్రజలు అంటున్నారు శబాష్. గంటన్నర సేపు బంద్ అయినా వాట్సాప్ మళ్ళీ షురు చేసిన సార్లకు చెప్పాలి అంటున్నారు హ్యాట్సాప్. దీవుల పండుగ అంటే గిట్లుండాలి, అట్లనే ఇల్లు మొత్తం వెలుగులతోని నిండిపోవాలి, చప్పుడు తక్కువ రావాలి, పొగ ఎక్కువ వెళ్ళాలి. ఇక మనం వేల్చిన బాంబులు చూసి పబ్లిక్ అయితే పరేషాన్ కావాలి. గట్లనే ఉన్నది గీ కదా, సమజ్ కాలే కదా. గీ వీడియో చూడుది మొత్తం సమజ్ అవుతుంది. ఇక దిగుల పండుగ అంటే గిట్లు ఉండాలి, అట్లనే ఇల్లు మొత్తం ఎలుగులతో నిండిపోవాలి, సప్పుడు తక్కువ రావాలి, పొగ ఎక్కువ వెళ్ళాలి. ఇక మనం వేసిన బాంబులు చూసి పబ్లిక్ పరిచయం కావాలి. గట్లనే ఉన్నది గీ కథ కూడా. ఇక అసలు ముచ్చట ఏంటంటే ఒక అన్న చిచ్చుబుడ్డికి అగ్గి అంటించి పక్కకు జరిగిండో లేదో, ఇక ఏమిటి అక్కడ ఉన్న కుక్క పిల్ల ఇక చిచ్చుబుడ్డి నోట్లో పెట్టుకొని చక్కగా ఇంట్లోకే పట్టుకొని పోయింది. ఇక ఇంట్లో ఎక్కడ చూడు ఎలుగులు నింపింది. ఇక అక్కడ ఉన్న కుక్క పిల్ల అయిటాక కుక్క పిల్ల నోట్ల నుండి చిచ్చుబుడ్డి తీసి బయట పెడితే మళ్ళా పట్టుకొని ఉరికింది సప్పుడు చేయకుండా. ఇక అంతా అయిపోయినాక సపోర్ట్ చేయకుండా బయటికి వెళ్ళింది. అబ్బరదేబా ఇంకా ఏం కాలేరని ఆయనతో నిప్పు పెట్టి ఇల్లు నాగం చేసి మనుషులను పరిచయం చేయలేని అంటున్నారు ఈ వీడియో చూసిన పబ్లిక్. ఇక నిన్న మన మునుగోడ్ల మన గులాబీ మంత్రి అదే తలసాని శ్రీనివాస్ యాదవ్ సారు ప్రచారం చేసుకుంటా చేతు గుర్తు పార్టీ గట్లనే కమలం పువ్వు గుర్తు పార్టీ వాళ్ళు మీకేమైనా హామీలు ఇచ్చిర్రా, అట్లనే గెలిపించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో మీకేమైనా మతలాబ్ చేసిర్రా అని గట్టి సవాల్ ఇసిరేండు. ఇక గీ ముచ్చట మనకి ఎరికే కదుల్లా. అయితే గిట్లనే మనం కమలం పువ్వు పెద్ద సారు అదే కిషన్ రెడ్డి సారు ప్రచారం చేసుకుంటా అంత కుటుంబ పాలన నడుస్తుంది అని అన్నాడు. మరి సార్ అట్లనే ఎందుకన్నాడో ఎరికేనా? ఇక ఇప్పుడు మన మునుగోల మన కమలం పువ్వు పార్టీ పెద్దసారు కిషన్ రెడ్డి ప్రచారం జోరుగా నడుతుంది. అట్లనే ఆడ ప్రచారం చేసుకుంటా మమ్మల్నే గెలిపారు. గులాబీ పాటలో నమ్మొద్దు, కేసీఆర్ సార్ది మొత్తం కుటుంబ పాలన జరుగుతుంది. అట్లనే తెలంగాణ మొత్తం కేసీఆర్ కుటుంబం కింద బంద్ ఇల్లు, తెలంగాణ ప్రజలను చెప్పు చేతిలో పెట్టుకున్నాడని మస్తుకరమైన కిషన్ రెడ్డి సారు. అట్లనే ఇక తెలంగాణలో ఎవరు పరిపాలన చేయలేరు, ఎందుకంటే వాళ్ళ కుటుంబం అంతా రాజకీయాలు ఉండే. ఇక మనసోటి సామాన్య ప్రజలు ఎట్లా ముందడిపోతారు? మరి కేసీఆర్ సారు ఎప్పుడు చూసినా ఫామ్ హౌస్ అట్లనే ప్రగతి భవన్, ఇక ఇదే పని ఇక ప్రజల కోసం ఎప్పుడు చెవులేసుకుంటాడని మస్తుకరమైన అక్కడ ఉన్న మన కిషన్ రెడ్డి సారు. ఇక అయిటాక సార్ ఏం మాట్లాడినో మీరే నుర్రి. అనేక రకాలుగా ఆ రోజు ఊహించి పోరాటం చేశాం. కానీ ఈరోజు ఒక తెలంగాణ కల్వకుంట కుటుంబం చేతిలో ఈరోజు బందీ అయింది. ఈరోజు ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మా కుటుంబానికి బానిసలుగా ఉండాలి. ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మా కుటుంబం చేతిలో చెప్పు చేతుల్లో ఉండాలి. ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మేము నిజాం రాజ్యము, మా తర్వాత ఇప్పుడు నేను ముఖ్యమంత్రి, నా తర్వాత నా కొడుకు ముఖ్యమంత్రి, నా కొడుకు తర్వాత నా మనవడు ముఖ్యమంత్రి, నా మనవడు తర్వాత నా మునిమన్వడు ముఖ్యమంత్రి అనే విధంగా ఈరోజు కేసీఆర్ గారు ఒక నిజాం తరహా పరిపాలన ఈరోజు తెలంగాణలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే ఈరోజు నేను కోరుతా ఉన్నాను, ఈ యొక్క నియంతృత్వ నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ ప్రజలు ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ముక్త కంఠంతో ఈ కుటుంబ పరిపాలనను కూకటి వేలతో పెకిలించి వేయాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా మనం చేస్తాం. ఈరోజు మనం చూస్తా ఉన్నాము, 9 సంవత్సరాలైంది మన తెలంగాణ వచ్చి, 9 సంవత్సరాలైంది కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యి. ఒక్క రోజు కూడా
ఒక్క రోజు కూడా ఆఫీస్కు రాడు, ఒక్క రోజు కూడా సెక్రటరియట్కి రాడు. ఆయన ఎన్ని రోజులు ఫామ్ హౌస్లో ఉంటాడో, ఎన్ని రోజులు ప్రగతి భవన్లో ఉంటాడో తెలియదు. మా సూర్యానికి నిన్న నేను 200 ఇచ్చి జరాగ్గా పొగలేని బాంబులు కొనుక్కొచ్చుకోరా అని చెప్తే పోరని నాకు తెలియకుండా 500 బాంబులు కొని ఆగమాగం చేసిండు. తెల్లారిదాకా ఒకటే వేల్చుడు. దొర ఇంకా లేచిండో లేవలేదో మరి. ఏదో తేడాగా ఉందేంటి? ఆగో పట్వారేంది ఇంక ఇంటికి పోకుండా చెట్టు కిందనే కూరపట్లు పడుతుండు. ఓరు వారి ఇంటికి రాలేదా ఇంకా? అరే చిన్నగా ఉండరా, నేను ఇంకొన్ని బాంబులు తెస్తా. మా అక్క తెలియకుండా దాచి పెట్టుకున్నా నేను పైసలు. ఏయ్ బాబు లేవ్, ఏ బాబు. ఆయనకి ఈ మధ్యన పిచ్చ బాగా ముదిరిపోయినట్టుందన్నా. ఏంది ఇంకిన్ని పైసలు ఇస్తావా? ముక్కు మీద గుద్దింది అనుకో 3 సుట్లు తిరుగుతావు బిడ్డ. ఏమనుకుంటున్నావు? రాత్రంత బాగులేదు, ఇప్పుడు నీళ్ళ ఏందబ్బా నాకు బాగా. నోరు తెరిచినావు అనుకో మూతి మీద గుద్దితే మూతి పళ్ళన్నీ రాలుతాయి చెప్తున్నా. ఏహే ఏందమ్మా నీళ్ళు మూకంతా మూసుకోవాలి, నా బాధ లేనుంటే ఏం నీళ్ళు. అరే అంటే అనొద్దు గంట మీ గంత ముక్కు మూసుకుపోయేంత పొగ ఎందుకు పీల్చుకున్నట్టురా? హే పీలలేదక్క పొగ. నేను వస్తా అంటే వద్దంటనా, ఇక చక్క ముక్కులకు రమ్మన్నా. ఎట్లా మాట్లాడతాం చూడు. ఏ నేను అక్కడికి వచ్చిందనుకో పొట్టు పొట్టు కొడతా. ఏం రో పొద్దు పొద్దుగాల పరిష్కారాలు ఆడుతున్నావు నాతోని? మరి నీతో పరిష్కారాలు అంటే నాకేమో సమరమా? ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? ఏం బ్రో ఎప్పుడు ముఖంలో ముఖం పెట్టి మాట్లాడేది? ఇప్పుడు కళ్ళు కూడా చక్కగా కనబడతలేనట్టున్నది. అవు కదా, కళ్ళు కూడా చక్కగా కనబడతలేదు. ఈ అవ్వ శిశువుడి మెరుపులన్నీ చక్కనే కళ్ళగానే పడ్డాయి. ఏం కనబడుతో నేను చీకట్లున్నదా లోకం చీకట్లున్నదా? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఏం కనబడుతుంది. ఓరి వారి గాతిరిగా ఎవర్రా నిన్ను బాంబులు కాలుమన్నది? షీ గట్ల కళ్ళు కనబడకపోతే నీకు రేపు పిల్లని ఎవరు ఇస్తారా? ఓహో ఓ అమ్మ ఇక అన్నీ అయిపోయినాయి. ఇక నువ్వు పెళ్లి కాడికి వచ్చినావు. కళ్ళు కనబడకుండా నేను బాధపడతా అంటే నీ బాధ ఏందమ్మా మధ్యలో వచ్చేదాని బాధ? మీకు కొంచెం నోటితో ఎక్కువండి. చేసిందంతా చేసుకొని మళ్ళీ నావి దొరుకుతున్నవేంద్రా నువ్వు? మాటలు మంచిగా రాని నా తలకే ఖరాబ్ చేయక చెప్తున్నా. ఆహా ఏందమ్మా నేను తలకాయ ఖరాబ్ చేస్తానన్నా? పండుకున్న లేపి తలకాయ ఖరాబ్ అంతా చేసి నువ్వు మంది చెప్తానా నేను తలకాయ ఖరాబ్ చేస్తానని? హే ఆయన నీతో నాకు లొల్లెందుకు గాని ఇలా ముచ్చట్లేందో చెప్పు ముందుగాల. ఏంది ముచ్చట్లు కావాలా? ఒక్క నిమిషమా. ఇక మన పక్క దేశపు ముచ్చట్లు అట్లనే మన రాష్ట్ర ముచ్చట్లు అయితే నాకు తెలియదు, అని మన పట్నం ముచ్చట్లు అయితే చెప్తా చూసుకో. ఇక మన పట్నం ముచ్చట్లు చూసుకున్నట్టయితే పొద్దుగా ఏమైనా ఇంటి ముంగట తట్ట నిండా చెత్త జమ అయినట్టు చూసుకోవచ్చు. ఇక మన మూగజీవాల పరిస్థితి చూసినట్టయితే చెప్పలేని తిరుగున్నాయి. ఇక మనుషులకి ఎక్కడైనా దెబ్బ తాకితే ఎవరికైనా చూపెట్టుకున్నట్టు ఉంటుంది. కానీ మూగజీవాలకి ఏం చేయాలో తెలియక ఎక్కడ పోవాలో తెలియక చాలా రంజు మీదనే ఉన్నాయి. ఇంకేమైనా కావాలా? ఆవు తమ్మి మన దీవుల పండుగ చేయబట్టి మూగ జీవాలకు చాలా తిప్పలైంది. ఆ పొగ వాసనకు అట్లనే ఆ సప్పుడుకు మూగ జీవాలు ఆగమాగమవుతున్నాయి. జరెవలైనా బాంబులతోని ఆగమైన మూగ జీవాలు ఎక్కడైనా కనబడితే దావకానకు తోలుకుపోయి చూపెట్టుర్రి. మనకి మాటలు వస్తాయి కాబట్టి మనం మన బాధను చెప్పుకుంటున్నాం. మాటలు రానిగా మూగ జీవాల పరిస్థితి ఏంది ఒక పారి ఆలోచన చేయుర్రి. ఆహా ఇక అయిపోయిందమ్మా నీ లొల్లి. ఇక తదిమ వార్తలు ఉంటే చెప్పు. అట్లనే ఇంటికి పోయి గిన్నెని బోర్లు ఉన్నాయి, బోర్లు పెట్టి మళ్ళీ దోమ్ సన్నా. నాకు మాగేరికే గాని ఏమో రోజు నువ్వు చెప్తేనే చేసినట్టు చెప్తున్నావేం బ్రో? ఏహే మాట్లాడే కాదు చాలు గాని ముచ్చట్లు పక్క పెట్టి తదిమ వార్తలు చెప్పుకోపా. ఎంత మదం ఎంత మదం ఎంత మదం. చెప్తా బిడ్డ, నేను ఇంటికి వచ్చినాక నీ పని చెప్తా. పోరానికి 3 పూటలు వండి పెడుతున్నా కొద్దీ బాగా తిని ఇంకా నా మీదకే ఓరుతుండు చూడురి. ఒరిందో ఓరుతావు, అందరితో బాధ అవుతుంది, నీదో బాధ అవుతుంది. అక్క ఇంటికి రా ముచ్చట్లు అయిపోగానే. అట్లాగే పోయి 2 పాల ప్యాకెట్లు వేసుకురా. రొల్లే పెడతావు ఏందమ్మా?
ఇప్పుడు ఎన్నికలు అంటే ఏందో తెలుసు, అట్లనే ఓట్లు ఎట్లేస్తారో కూడా తెలుసు, నాయకుడిని ఎట్లా ఎన్నుకుంటారు అట్లనే ఎట్లా గెలిపిస్తారు అనేది కూడా తెలుసు. ఏం సమజైతే లేదు కదా. నిన్న ఈ ముచ్చటిన్నాక నాకైతే మస్తు ఖుషి అయింది, అట్లనే గర్వంగా కూడా అనిపించింది. ఇక ఆలస్యం చేయకుండా ముచ్చటేందో చూద్దాం పారి. ఇక గీ ముచ్చటినాక నేనైతే మస్తు కూర్చొని అయినలా, అట్లనే నాకు జర గర్వంగా కూడా అనిపించింది. ఇక అసలు ముచ్చట ఏంటంటే అప్పట్లో మనల్ని పాలించిన వాళ్ళకి ఇప్పుడు మనం పాలించవచ్చు. అది ఎట్లా అని పరిచయం కాకూరి. మన భారతదేశంలో పుట్టిన ఒక అన్న ఇప్పుడు బ్రిటన్ అనే దేశానికి ప్రధానమంత్రి. అవులా మీరు ఇన్నది నిజమే. ఇక బ్రిటన్ అనే దేశంలో ప్రధానమంత్రి ఉన్న లీజ్ ట్రస్ అని 2 నెలలు పని చేసినాక పైకం రాలే, జర అక్కడ పబ్లిక్ కూడా మంచి చేయడం అరుచుకోవాలి అని ఇక ఆమె అంతటా ఆమెనే రాజీనామా చేసింది. ఇక అట్లా చేసేసరికి అక్కడ ఉన్న పెద్ద పెద్ద సార్లు ఇక ఎవరైనా మరి ప్రధానమంత్రి చేయాలని ఆలోచన చేస్తుండగా అక్కడ ఉన్న మంత్రులు అట్లనే ఎంపీలు అందరూ కలిసి మన భారతీయుడైన రిషి కునాక్ సార్ని ఎన్నుకున్నారు. మరి అట్లా మన సార్ను ఎన్నుకోనికి కూడా ఒక మతలం ఉంది. అది ఏంటంటే మన రిషి సారు ఇంతకు ముందుగా అక్కడ ఒక ఆర్థిక మంత్రిగా పనిచేసిండు. అట్లనే రాజకీయ పరంగా చూస్తే సార్కి అన్నిటికైనా అక్కడ ఉన్న పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా వెనుక అడిగేసి సార్ను ముందడిగినే ఎట్టిల్లు. ఇక ఏదేమైనా పక్క దేశంలోకి ఇట్లా తొలిసూరు ప్రధానమంత్రి మన భారతీయుడు అయ్యేసరికి దేశం అంతా మస్తు ఖుషిగా అవుతున్నారు. అర్ధగంటలు ఆగమాగమయ్యారు. ఎక్కడ చూడు బ్రేకింగ్ న్యూస్. లోకమంతా ఒక్కసారి అల్లకల్లోలమైంది. మనుషులంతా ఆగమాగమయ్యారు. అన్నం తిందామంటే ముద్ద గొంతుల కోతలేదు. ఎన్ని నీళ్లు తాగినా తాగనట్టే ఉన్నాయి. ఎక్కడున్నోళ్ళు అక్కడే ఆగిపోయారు. ముచ్చట మీకు అర్థమైనట్టే ఉంది కదా. ఇక ఆలస్యం చేయకుండా ముచ్చట చూడురి. అరే అర్ధ గంటల ఆగమాగమైంది. ఎక్కడ చూడు బ్రేకింగ్ న్యూస్. లోకమంతా ఒకసారి అల్లకల్లోలమైంది. మనుషులంతా ఆగమాగమైంది. అన్నం తిందామంటే ముద్ద గుంతలో పోతలేదు. ఎన్ని నీళ్ళు అయినా తాగనట్టే ఉన్నాయి. ఎక్కడున్నా అక్కడే ఆగిపోయారు. ఇక అసలు ముచ్చట ఏంటంటే ఇవాళ మధ్యాహ్నం పూట 12:30కి వెళ్ళి ఇక 1 గంటన్నర దాకా వాట్సాప్ పని చేయలేదు. ఇక మనం పొద్దున లేచినకెళ్ళి రాత్రి పడుకునేదాకా నీళ్ళు తాగుడైనా మర్తమేమో కానీ వాట్సాప్ వాడకుంటూ ఉండలేము. ఇక ఇవాళ అసలే గ్రహణం అని చెప్పి కొంతమంది ఏం చేయాలో తెలియక ఆగమాగం అవుతున్నారు. ఇక ఈ టైంలో ఇట్లా ఒకపారే వాట్సాప్ అయిపోయేసరికి పబ్లిక్ ఇంకా మస్తు పరిశాన ఇల్లు. ఇక కొంతమంది పబ్లిక్ అయితే వాట్సాప్కు గ్రహణం ఇట్లా పట్టిందా ఏందని మస్తు గమ్మత్తుగా కామెంట్ పెట్టిళ్ళు సోషల్ మీడియాలో. ఇక అక్కడ వాట్సాప్ తయారు చేసిన పెద్ద సార్లు జరిగిన సమస్య ఉన్నది. ఇక మీరు కన్ను మూసి తెరిచే లోపల మీ వాట్సాప్ మళ్ళీ మీ చేతులు ఉంటుందా అని చెప్పిళ్ళు. అట్లనే ఇదేం తొలిసూరు కాదు, ఇంతకుముందు కూడా 2-3 సార్లు అయ్యింది. ఇక 1 గంటన్నర తర్వాత మళ్ళీ వాట్సాప్ పనులు సురు అయినాయి. ఇక గ్రూపులలో మెసేజ్లు అట్లనే నీళ్ళ రంగు టీకులు కూడా వచ్చుడు సురు అయినాయి. ఇక ఇక్కడ అసలు గమ్మత్ ఏంటంటే ఇట్లా ఉన్న బలంగా వాట్సాప్ అనేసరికి వాట్సాప్కి ఇట్లా గ్రహణం పట్టిందని మస్తు గమ్మతే కామెంట్లు పెట్టిళ్ళు సోషల్ మీడియాలోనే పబ్లిక్. ఎట్లున్నాయి ఇలా ఇవాళ ముచ్చట్లయితే మాస్తున్నాయిలే. ఇక మళ్ళీ గిసొంటి ముచ్చట్లతో మళ్ళీ రేపు కూడా కలుసుకుందాం. ఇక అప్పటిదాకా చూస్తూనే ఉండురి మన అమ్మ న్యూస్.